ఏపీలో చిన్న చిన్న వర్కులు చేసిన మెటీరియల్ సప్లయర్స్కు శుభవార్త తెలిపింది కూటమి ప్రభుత్వం. 2014-2019 సమయంలో జాతీయ ఉపాధి హామీ పనుల కింద రాష్ట్రంలో జరిగిన పలు వర్కుల నిమిత్తం 180 కోట్లను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. జరిగిన పనులను జరగలేదంటూ వైసీపీ గడిచిన 5 ఏళ్లలో ఆ బిల్లులను తొక్కిపెట్టినప్పటికీ మెటీరియల్ సప్లయర్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. కక్ష సాధింపులు ఎల్లకాలం చెలవని మరోసారి రుజువైందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. 2019లో నరేగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చిన్న స్థాయి మెటీరియల్ సప్లయర్స్ చేపట్టిన 250 నుంచి 300 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. అప్పటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులపై కక్ష సాధింపు ధోరణి అవలంబించి వాటిని పూర్తిగా మూసివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ మార్పులతో పాటు సప్లయర్ల బిల్లులు మొత్తం ఆపివేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా వీరికి ఒక్క పైసా బిల్లులు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం జరిపి పాత సాఫ్ట్వేర్ ను తిరిగి అమలులోకి తీసుకురావడంతో పాటు 4,03,000 వర్కుల్లో 3,50,000 వర్కులను తిరిగి ఓపెన్ చేయగలిగాం అన్నారు మంత్రి పెమ్మసాని. మిగిలిన వర్కుల్లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై చర్యలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 180 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన మ్యాచింగ్ ఫండ్స్ కేటాయించి వచ్చే 30 రోజుల్లోగా అన్ని బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేలా రూరల్ డెవలప్మెంట్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు మంత్రివర్గ స్థాయిలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నామన్నారు పెమ్మసాని. ఈ కీలక నిర్ణయం ద్వారా దాదాపు 3,50,000 మంది చిన్న మెటీరియల్ సప్లయర్లకు వారి వర్క్ పరిమాణాన్ని బట్టి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు పెండింగ్ బిల్లులు విడుదల కానున్నాయి. గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు ధోరణికి ఇది సరి అయిన ధర్మమైన సమాధానం. ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని అనే నిజాన్ని మరోసారి ప్రజలకు చాటి చెప్పిన రోజుగా ఇది నిలిచిపోతుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.